రే ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి చూసావా? నాకైతే ఎందుకు ఈసారి సిఎస్కేనే విన్ అవుతుంది అనిపిస్తుంది. అసలు మ్యాచెస్కి టికెట్ కూడా దొరకట్లేదు. సర్లేరా, అందరూ వాళ్ళ టీమ్సే విన్ అవ్వాలనుకుంటుంటారు. మరి ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉన్నారు. అవునా ఫ్రెండ్స్? అవునరా, నువ్వు ఎలాగో ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్స్ కోసం చూస్తూ ఉన్నావు కదా. ఇప్పుడేమో నువ్వు ఈ సిఎస్కేకి హార్డ్ కోర్ ఫ్యాన్ లా కనబడుతున్నావు. సో ఈ సిఎస్కేలో కూడా కొన్ని షేర్స్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. సిఎస్కే షేరా? సిఎస్కే షేర్ కూడా కొనొచ్చా? ఆగు చూస్తాను. లేదురా, సిఎస్కే షేర్ కూడా కొనడం కావట్లేదే. ఈ ఎన్ఎస్సి బిఎస్సిలో అండ్ వాటి బ్రోకర్స్లో నీకు దొరకవు. సిఎస్కే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వట్లేదురా, కానీ సిఎస్కే షేర్స్ని ప్రైవేట్లో కొనగలవు. ఇది ప్రైవేట్ ఈక్విటీలో ఉన్న షేర్స్. ప్రైవేట్ ఈక్విటీయా అంటే ఏంటి? కొంచెం అర్థమైనట్టు చెప్పురా. ఓకే, క్రికెట్ చాట్ కాస్త స్టాక్ మార్కెట్ డిస్కషన్ అయిపోయిందిరా. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు రెండు విషయాలు తెలుసుకుంటారు. ఒకటి, సిఎస్కేని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రైవేట్ ఈక్విటీస్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది. అండ్ రెండు, అలాగే ప్రైవేట్ ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, తీసుకుంటున్న రిస్క్స్ ఏంటి అనేది పూర్తిగా మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దామా? అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మన ప్రతి వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, అండ్ మీ ఫ్రెండ్స్తో ప్లీజ్ షేర్ చేస్తూ ఉండండి. రైట్, ఏదైనా ఒక కంపెనీ క్యాపిటల్ రేస్ చేయాలి కదా. అది డెట్స్ ద్వారా రేస్ చేయొచ్చు, లేదంటే ఈక్విటీని అమ్ముకొని కూడా రేస్ చేయొచ్చు. నా ఈక్విటీని కూడా రెండు రకాలుగా రేస్ చేయొచ్చు. ఒకటి, పబ్లిక్లోకి వచ్చి తన కంపెనీని లిస్ట్ చేసుకొని, అంటే ఐపీఓ ద్వారా లిస్ట్ చేసుకొని ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అవ్వచ్చు. రెండు, తన షేర్స్ని తనకి తెలిసిన వాళ్ళ మధ్యలో, లేదంటే నోన్ గ్రూప్స్లో, అంటే ప్రైవేట్గా కొంతమంది పీపుల్కి కూడా అమ్ముకోవచ్చు అనమాట. ఎలాగైనా అమ్ముకొని డబ్బుల్ని రేస్ చేసుకోవచ్చు కదా. నా ప్రైవేట్ ఈక్విటీలో ఏంటంటే ముందు వరకు, చాలా సంవత్సరాల ముందు వరకు ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్గా ఒక కంపెనీలో షేర్ కొన్నారో వాళ్ళు అయితే పబ్లిక్ అయిన తర్వాత, ఐపీఓ ద్వారా ఆ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళ షేర్స్ వచ్చి అమ్ముకోవడమే తప్ప ఇంకొక ఛాన్స్ ఉండేది కాదనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే, కొంతమంది బ్రోకర్స్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఎవరైనా ఫర్ సపోజ్ నేను సిఎస్కేలో ఎప్పుడో ఒక 10 సంవత్సరాల ముందు స్టేక్ తీసుకున్నాను అనుకో, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నది. సో నేను ఎవరికైనా అమ్ముదాము అని చూస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడే నేను ఆ షేర్స్ అమ్ముకోవచ్చు. అలాగే నువ్వు ఇప్పుడు ఆ షేర్స్ కొనుక్కోవాలంటే ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చి కొనుక్కోవచ్చు. అర్థమైందా? అర్థమైంది. అయితే మరి ఎక్కడ బై చేసుకోవాలో చెప్పు. దీనికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలాంటి ప్లాట్ఫామ్లో కొనుక్కోవచ్చు, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, షేర్స్ ఎలా కొనుక్కోవాలి అనే దాని గురించి కాదు. బట్ మీకు అసలు ఈ పబ్లిక్ షేర్స్కి ప్రైవేట్ ఈక్విటీకి డిఫరెన్స్ ఏంటి, ఎలా డీకోడ్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది సింపుల్గా చెప్పే వీడియో. బట్ స్టిల్ నీ క్యూరియాసిటీ కోసం, అండ్ మన ఫ్రెండ్స్ కూడా క్యూరియస్గా ఉంటారు కదా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా మీరు సిఎస్కే లాంటి ప్రైవేట్ ఈక్విటీ షేర్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళు మీకు షేర్స్ ఆఫర్ చేస్తారు. అయితే కొంచెం టైం పడుతుంది. మీరు కొన్న దగ్గర నుంచి ఒక వారం రోజులు, 10 రోజులు కూడా టైం తీసుకోవచ్చు. దాని తర్వాత మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. ఓకే కదా, అంతా సేమే, పబ్లిక్ లిస్టెడ్ లాగే ఉంటుంది. ఓకే, అర్థమైంది. కాకపోతే ఈ ప్రైవేట్ ఈక్విటీ షేర్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి? అంటే దీని తాలూకు డేటా మనీ కంట్రోల్లో కానీ ఇంకేదైనా వెబ్సైట్లో కానీ దొరుకుతుందా? కరెక్ట్ రూట్లోకి వచ్చేవరా. ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయితే పబ్లిక్కి స్టేట్మెంట్స్ ద్వారా, లేదంటే ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్స్ ద్వారా ఏంటంటే రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఇస్తూ ఉండాలి. బట్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఆ అవసరం లేదు కదా. సో అందుకని ప్రైవేట్ ఈక్విటీస్ని, అంటే ప్రైవేట్గా ఉన్న కంపెనీస్ని అనాలిసిస్ చేయడం కొంచెం కష్టం. బట్ స్టిల్ ఈ సిఎస్కే ఎగ్జాంపుల్ ద్వారానే చూద్దాం. ఒకసారి నా స్క్రీన్ మీదకి వస్తే ఫ్రెండ్స్, సిఎస్కేని అనాలిసిస్ చేయాలంటే డైరెక్ట్గా సిఎస్కే తాలూకా వెబ్సైట్నే ఓపెన్ చేసేసుకోండి. ఏ వెబ్సైట్ అయినా సరే కిందన ఇన్వెస్టర్స్ కార్నర్ అని ఉంటుంది, అంటే వాళ్ళ షేర్స్ కొంచెం ట్రేడ్ అవుతున్నాయి అనిపిస్తే. సో ఇన్వెస్టర్స్ కార్నర్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి, ఒక ఇన్వెస్టర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో యాన్యువల్ రిపోర్ట్ 2024 చూద్దాం. వీళ్ళు క్వార్టర్లీ ఎర్నింగ్స్ అని, లేదంటే పక్కాగా ఈ టైంకి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్స్ చెప్పడం అని ఇలాంటి రూల్స్ ఏమీ లేవన్నమాట. అదేనా, అందుకని వీళ్ళకి నచ్చినప్పుడు ఇచ్చుకుంటారు. 2024 తాలూకా యాన్యువల్ రిపోర్ట్ రీసెంట్గా వచ్చింది. సరే, ఆ యాన్యువల్ రిపోర్ట్ మొత్తం చదువుకొని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనీ కంట్రోల్లో, లేదంటే వేరే వాటిలో ఏంటంటే వాళ్ళ ఈపీఎస్ ఎంతో, లేదంటే ట్రెజెక్టరీ ఏంటో అనేది సింపుల్గా తెలుస్తూ ఉంటుంది. అనలిస్టుల తాలూకా కాల్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ ఒక ప్రైవేట్ ఈక్విటీని మాత్రం వాళ్ళ తాలూకా స్టేట్మెంట్స్ ద్వారానే, ఇంకా మీకు ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఓకే, బట్ లేదు అంటే మాత్రం వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాన్ని మాత్రం అనాలిసిస్ చేసుకోవడం అవుతుంది. ఓకే కదా. సూపర్ రా, నేను కూడా చెక్ చేస్తాను. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే, సిఎస్కే జస్ట్ మ్యాచెస్ మాత్రం ఆడుతుంది కదా, మరి యాన్యువల్ రిపోర్ట్ ఏంటి?
ఏంటి జస్ట్ మ్యాచెసా? ఒకసారి చూడరా బాబు, యాన్యువల్ రిపోర్ట్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఈ లోపల నీకు చెప్పమంటావా? బీసీసీఎల్ తాలూకా సెంట్రల్ రైట్స్ నుంచి దీనికి డబ్బులు వస్తుంటాయి. టీవీ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని, ఇలాంటివి. నెక్స్ట్ మ్యాచ్ టికెట్స్ నుంచి ఎంతో కొంత పోర్షన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జెర్సీ స్పాన్సర్స్ అని, అలాగే మర్చెండైజ్ సేల్స్ అని, ప్రైజ్ మనీ అని, వీళ్ళకి కొంచెం ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి. వాటిని ఎక్స్పాండ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. ఫ్రాంచైజా? అంటే వీళ్ళకి వేరే కంపెనీస్ కూడా ఉన్నాయా? అవునరా బాబు, వీళ్ళకి సబ్సిడీరీస్ కూడా ఉన్నాయి. సూపర్ కింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇండియాలో, అలాగే జోబర్గ్ సూపర్ కింగ్స్ అని చెప్పి సౌత్ ఆఫ్రికాలో, అలాగే సూపర్ కింగ్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి యూఎస్ఏలో, ఇలా వీళ్ళు సబ్సిడీలు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలు అక్కడి నుంచి కూడా వస్తున్నాయి. అయితే అవన్నీ గేమ్ రిలేటెడే, క్రికెట్ రిలేటెడే. ఓహో, సిఎస్కే అంటే ధోని టీం మాత్రమే అనుకున్నా, అది ఇన్ని టీంలు ఉన్నాయా? అవును, మీరు కూడా ఐపీఎల్ చూస్తున్నారా? మరి ఏ టీం సపోర్ట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మాకు. అయితే టాపిక్ వస్తే, ఇప్పుడు వీళ్ళు బిజినెస్ వింగ్స్ అని చూస్తుంటే చాలా సీరియస్గానే ఎక్స్పాండ్ అవుతున్నారు అనిపిస్తున్నారు. అయితే మరి వీళ్ళు బిజినెస్ ప్రాఫిట్లోనే ఉందా అసలు? ప్రాఫిట్స్లో ఉంటారా అని అంత మెల్లిగా అడుగుతున్నావు ఏట్రా? ఒకసారి నీకు యాన్యువల్ రిపోర్ట్లోనే చూపిస్తాను చూడు. 2023 తాలూకా ఫైనాన్షియల్స్ ఇవి, 2024 తాలూకా ఫైనాన్షియల్స్ ఇవి. ఇవన్నీ లక్షల్లో, అంటే 1-2 పాయింట్స్ తీస్తే ఇక్కడ నుంచి ₹1,00,00,000 అనమాట. సిఎస్కేకి 2024 ఇయర్లో 676 crores రెవెన్యూస్ వచ్చాయి, 676 కోట్లు. అండ్ ప్రాఫిట్స్ ఎంతో చెప్పమంటావా? 229 crores, అంటే 30% నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఏ కంపెనీ కూడా అంత మార్జిన్ మెయింటైన్ చేయలేదు. అఫ్ కోర్స్ కంపెనీ కదా, నీ టీమేలే. సో 676 crores దీని తాలూకా యాన్యువల్ రెవెన్యూ, 229 crores తాలూకా ప్రాఫిట్స్. అండ్ ఒకవేళ వాల్యుయేషన్ ప్రైస్ మాట్లాడుకుంటే అన్అఫిషియల్గా ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ 7,500 crores దీని తాలూకా మార్కెట్ క్యాప్. ఇప్పుడు ప్రస్తుతానికి 189 రూపీస్లో ట్రేడ్ అవుతుందిరా. 189 to 190 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకవేళ వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ అవన్నీ ఇప్పుడు ఎంత, 229 crores ఉన్నది కదా, రేపు పొద్దున్న ఇది ఒక 250 crores ఎంతో అవ్వచ్చు అనుకుంటున్నారు. సో అలా ఒకవేళ అయితే దీని తాలూకా షేర్ ప్రైస్ 247 రూపీస్ కూడా అవ్వచ్చు అని అంటున్నారు అనమాట. ఓహో, ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మన సిఎస్కే టీమ్ షేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కానీ, బెంగళూరు కానీ, మన హైదరాబాద్ కానీ, ఈ టీమ్ షేర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? లేదురా, సిఎస్కే మాత్రమే డైరెక్ట్గా అవైలబుల్. అండ్ ఒక ఫైనాన్షియల్ పర్సన్గా నీకు ఇది కూడా తెలియాలి. ముంబై ఇండియన్స్ ఉన్నది కదా, రిలయన్స్ తాలూకా సబ్సిడీకి 100% వాటా ఉన్నది అందులోని. వాళ్ళు వేరేగా ప్రైవేట్ ఈక్విటీ ఎవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఆర్ఆర్ అనుకో, రేర్గా అక్కడక్కడ దొరుకుతుంటుంది, ఎందుకంటే రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు షేర్స్ బయటికి అమ్ముతూ ఉంటారు. ఆర్సీబీ అనుకో, యునైటెడ్ స్పిరిట్స్ తాలూకా కంపెనీ. అండ్ డెక్కన్ చార్జెస్ అని, జీటీ అని, కేకేఆర్ అని, ఇవన్నీ ప్రైవేట్ ఓన్డే. ఒక పర్సన్ లాంటి వాళ్ళే దీన్ని ఓన్ చేసుకుంటున్నారు అనమాట. సో ప్రస్తుతానికి చూసుకుంటే సిఎస్కేనే అన్లిస్టెడ్ షేర్స్గా నువ్వు బై చేసుకునే ఛాన్స్ ఉన్నది ఐపీఎల్ పరంగా. పోన్లే, కనీసం సిఎస్కే షేర్స్ అయినా కొనకపోతుంది కదా, దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాను. వెయిట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. స్టాక్ మార్కెట్ పుట్టిన టైంలో ఏంటంటే అందరూ క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు. లార్జ్ క్యాప్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. దాని తర్వాత లార్జ్ క్యాప్స్లో ఎక్కువ ప్రాఫిట్స్ అవి రాకుండా అవి అలా ఉన్నాయన్నమాట. అప్పుడు మిడ్ క్యాప్స్ వైపు వెళ్ళారు. మిడ్ క్యాప్స్లో మంచి ప్రాఫిట్స్ వచ్చారు. దాని తర్వాత మిడ్ క్యాప్స్లో కూడా ఎక్కువ ప్రాఫిట్స్ రాకుండా అలాగ ఉంటూ ఉండడం వల్ల ఏంటంటే స్మాల్ క్యాప్స్లోకి వచ్చారు. దాని తర్వాత మైక్రో క్యాప్స్లోకి వచ్చారు. అర్థమైందా? సో అందరికీ తెలిసిన ఒక సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అందులో అందరూ ఎప్పుడో వచ్చేసి ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ఉండవు. సో అలా చూసుకుంటే ప్రైవేట్ ఈక్విటీ స్పేస్ ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగానే ఉంది కాబట్టి ఎవరైతే తొందరగా ఎంటర్ అవ్వగలరో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నేను కూడా ఒప్పుకుంటాను. బట్ ప్రైవేట్ ఈక్విటీలోకి ఎంటర్ అవ్వకముందు దీని తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి, రిస్క్స్ ఏంటి అనేది నీకు తెలియాలా లేదా? తెలియాలరా, చెప్పైతే మరి రిస్క్లు ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి? అడ్వాంటేజెస్లో చెప్పాలి అంటే, ఒకటి ఎర్లీ ఎంట్రీ. ఒక స్విగ్గీయే చూసుకో, అది ఐపీఓ ద్వారా రాకముందే చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు, మంచి ప్రాఫిట్స్ చేసుకున్నారు. అయితే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఓలా ఉంది కదా, దాంట్లో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారు, తెలుసు కదా. ప్రైవేట్ ఈక్విటీలో వాళ్ళు కొనుక్కున్న ప్రైస్ కన్నా ఐపీఓలో పబ్లిక్గా వచ్చిన ఐపీఓ తాలూకా ప్రైస్ చాలా తక్కువ ఉంది. సరే, 2, అనాలిసిస్ అనేది పబ్లిక్గా అవైలబుల్ అవ్వ తప్ప మంచి అనాలిసిస్ ఆర్టికల్స్ అని లేదంటే ప్రాపర్గా నువ్వు చేయగలిగితే ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నమాట, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ 3, అన్లిస్టెడ్ స్పేస్లో ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ లేదు, చెప్తున్నాం కదా, చాలా మందికి తెలియదు అనమాట. సో కొంచెం ముందు వెళ్ళగలిగితే మంచిదే. 4, గ్లోబల్ ప్రెజెన్స్, మెల్లిమెల్లిగా ఎఫ్ఐఎస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు దీంట్లోకి. ఓకే కదా. నా రిస్క్లా చూస్తే లిక్విడిటీ చాలా లోగా ఉంటుందిరా. నువ్వు ఒకవేళ కొనాలి అనుకుంటే పక్కన సెల్లర్స్ దొరుకుతూ ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 190 రూపీస్లో సిఎస్కే ట్రేడ్ అవుతుంది, బట్ నువ్వు కొనాలి అనుకుంటే 195 ఎక్కడో దొరకచ్చు, లిక్విడిటీ తక్కువ ఉంటుంది అనమాట. 2, డైలీ ప్రైస్ మూవ్మెంట్స్ ఉండవు పెద్దగా.
అది ఒక రకంగా చూసుకుంటే మంచిది, ఒక రకంగా చూసుకుంటే రిస్క్. నీకు తెలియదు ఏం జరుగుతుందో. 3 సెబీ ప్రొటెక్షన్ ఉండదు. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి, సెబీ ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఎవరో చెక్ చేయరు, వాళ్ళు కరెక్ట్ టైంకి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా లేదా చూస్తూ ఉండరు. అండ్ సర్క్యూట్స్ ఉండవు దీనికి, 20% సర్క్యూట్స్ అని అలాగ ఉండవు. ఎంతైనా పెరిగిపోవచ్చు, ఎంతైనా పడిపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు. మెయిన్ అది ఒక రెగ్యులేటర్ అండర్లో ఇవి ఉండవు కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అనమాట. అండ్ 4 ట్యాక్సెస్ పరంగా చెప్పుకోవాలి అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కదా నార్మల్ ఈక్విటీస్లో. బట్ ప్రైవేట్ ఈక్విటీలో 2 ఇయర్స్ కన్నా ఎక్కువ హోల్డ్ చేయాలి, అండ్ దాని తాలూకా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ సిఎస్కే పరంగా మాట్లాడుకోవాలంటే ఈ సిఎస్కే తాలూకా ప్రైవేట్ ఈక్విటీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేట్ ఉన్నా సరే ధోని రిటైర్ అయిపోవచ్చు, ఈ ఇయరే రిటైర్ అయిపోవచ్చు కదా. సో రిటైర్ అయిన తర్వాత కూడా ఆ కంపెనీకి అంతే బ్రాండ్ పవర్ ఉంటుందా, వాళ్ళకి అంతే యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయా లేదా, క్రికెట్ అదే ఆ మ్యాచెస్ అవుతున్నప్పుడు సేల్స్ అంతలా అవుతాయా లేదా, టికెట్ సేల్స్ అవుతాయా లేదా, అవన్నీ చూసుకుంటూ ఉండాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే టీమ్ బేస్డ్ వాలటిలిటీ. ఈ టీం బాగా ఆడుతుంటే డబ్బులు వస్తూ ఉంటాయి, బాగా ఆడకపోతే డబ్బులు ఒక దగ్గరికి వచ్చి అయిపోతాయి, అర్థమైంది కదా. సో ఎనీవే సిఎస్కే పరంగా అనేది పక్కన పెడితే ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మీకు ఉన్న పాజిటివ్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. అర్థమైందా లేదా? అర్థమైందిరా. ఈరోజు ప్రైవేట్ ఈక్విటీ గురించి చాలా నేర్చుకున్నా. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ చాలా ఎక్కువ ఉంది కదా, అదే ఐపీఎల్ క్రేజ్ చాలా ఎక్కువ ఉంది కదా. సో ఈ క్రేజ్ని వాడుకోవడానికి ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయంటావా? సర్లే నీ కోసం చెప్తున్నాను. అంటే కొన్ని స్టాక్స్ చెప్తాను, బెనిఫిట్స్ ఏంటనేది చెప్తాను, బట్ లాస్ట్లో ఒక మాట చెప్తాను, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1 జొమాటో ఫుడ్ ఆర్డర్స్, ఈ మ్యాచెస్ అవుతున్నప్పుడు ఫుడ్ తాలూకు ఆర్డర్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి. 2 సియట్, ఎందుకు స్ట్రాటజిక్ టైమ్అవుట్ స్పాన్సర్ కదా వీళ్ళు, సో విజిబిలిటీ వస్తూ ఉంటుంది. ఎవరైనా టైర్స్ కొనుక్కోవాలి అన్నప్పుడు వాళ్ళు రిపీటెడ్గా మ్యాచెస్ చూసినప్పుడు ఆ సియట్ తాలూకా యాడ్స్ చూస్తూ సర్లే సియటే కొనుక్కుందాం అనుకోవచ్చు. అండ్ 3 రిలయన్స్, ఆఫ్ కోర్స్ వయాకామ్ 18 ద్వారా ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కున్నారు వీళ్ళు. అండ్ 4 వరుణ్ బెవరేజెస్. దీని మీద నాకు కొంచెం పాజిటివ్ యాంగిల్ ఉన్నది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కువ బెవరేజెస్ కన్స్యూమ్ చేస్తూ ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అండ్ ఐపీఎల్లో కూడా ఎక్కువ దీని తాలూకు విజిబిలిటీ వస్తూ ఉన్నది. అండ్ 3 10 రూపాయల బాటిల్స్ అని అండ్ డిఫరెంట్ జీరో షుగర్ అని చెప్పి ఈ పెప్సీ వాళ్ళు బాగా దింపుతూ ఉండడం వరుణ్ బెవరేజ్కి కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొన్ని చెప్పుకోవాలి అంటే హోటల్స్ లైక్ ఇండియన్ హోటల్స్, మ్యాచ్ తాలూకా టూరిజం అవుతున్నప్పుడు హోటల్స్ తీసుకుంటూ ఉంటుంటారు. అండ్ ఐటీసీ ఎఫ్ఎంసీజీ స్నాక్స్ అని టెన్షన్గా ఉంటే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ యునైటెడ్ బ్రెవరీస్, ఇంకా గ్రూప్స్లో కూర్చుంటే. సో ఇలాంటి స్టాక్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ మీకు చెప్తుంది ఏంటంటే ఇది జస్ట్ 1 పాయింట్ మాత్రమే. ఇప్పుడు జొమాటో చూసుకుంటే సేల్స్ అవుతాయి, ఓకే కరెక్టే, బట్ మొత్తం మార్కెట్ పడుతూ ఉంటే దీనికి సేల్స్ అవుతున్నాయి కానీ ఇది పెరుగుతూ ఉండదు కదా. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ అని, ఆర్బీఐ పాలసీ అని, డాలర్ ఇండెక్స్ అని ఇలా చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఐపీఎల్ అనేది జస్ట్ 1 ఫిల్టర్ మాత్రమే, ఒక ఫిల్టర్ మాత్రమే. దీని తర్వాత కంపెనీ వాల్యుయేషన్స్ అని, ఫండమెంటల్స్ అని ఇవన్నీ చూసుకుంటూ ఉండడం మంచిది. అర్థమైందా లేదా? అర్థమైందిరా. సో ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైందా లేదా? మీకు కూడా అర్థమైతే ప్లీజ్ ఒక చిన్న లైక్, ఒక చిన్న షేర్, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పడియండి. అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చేసేసారా? అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.